పన్నీర్ మసాలా తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా పన్నీర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మీరు బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. నేను ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే దాంట్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ వేసుకున్నాక వాటిని గ్యాస్ స్టవ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. పన్నీర్ మాడకుండా మనము మెల్లిగా కలుపుతూ స్లిమ్లోనే వీటిని వేయించుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ రాగానే మనము వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో మనము ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, ఒక 2 టమాటాలను ముందుగా కట్ చేసి పెట్టుకొని ఈ ఆనియన్స్ కూడా అదే ఆయిల్లో వేసి వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పన్నీర్కి మనము మంచి గ్రేవీ రావాలి అని అంటే ఇలా ఆనియన్స్, టమాటో, కాజు ఇవన్నీ వేసి మనం మంచి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిపోయాయి. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఒక 10 నుంచి 12 కాజులను కూడా వేయించుకుంటున్నాను. కాజు కూడా వేగిపోయింది. నెక్స్ట్ టమాటో వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇవి చల్లార్చుకొని మనము మిక్సీలో వేసుకొని ఆనియన్స్, కాజు, టమాటో ఇవన్నీ వేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఫ్లేవర్ కోసం దీంట్లో ఒక 2 లవంగా, ఒక 2 ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క ఇవన్నీ వేసుకొని పేస్ట్లా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేయించిన కడాయిలోనే ఇంకా కొంచెం 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో సాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి వేయగానే మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఆ పేస్ట్ వేయినాక దాంట్లోకి పసుపు 1/2 స్పూన్, 2 టేబుల్ స్పూన్
కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేయించుకొని మసాలా అంతా బాగా కలుపుకోవాలి. మసాలాలంతా మంచిగా కలుపుకొని ఆయిల్ పైనకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదంతా స్లో ఫ్లేమ్లోనే ఉండాలి. కొంచెం వేగిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ రెడీ అయిపోయింది. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్నా. కర్డ్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలా థిక్నెస్ కూడా అవుతుంది గ్రేవీ అనేది. అంతే. దీంట్లోకి మనము ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఒక పన్నీర్ వేయగానే ఒక 4 to 5 మినిట్స్ అలా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.